హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వచ్చేసి పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటానికి చూపించిన రెసిపీ ఇది. ఫస్ట్ ఉప్పు నీళ్ళు వేసి వేడి నీళ్ళు పోసి కడిగి వాష్ చేసి పెట్టేసుకోండి. ఇది అనమాట. ఒక 5 నిమిషాలు కానీ ఒక అర్ధగంట సేపు ఉంచుకున్నాక ఇది వచ్చేసి ఇలా దాంట్లో పెట్టేసుకోండి. ఒక్కచ్చుని కూడా వాటర్ లేకుండా చూసుకోండి. ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం దీంట్లో మసాలాలు ఏమి వేయటం లేదు, మనం గోబీ మంజూరి కాబట్టి కొంచెం ఒక స్పూన్ సాల్ట్, కార్న్ఫ్లవర్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచాక తర్వాత వచ్చేసి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి చిన్నగా ఇలా వదులుకోండి. మనం ఏం వేయటం లేదు కాబట్టి ఆయిల్ కూడా కొంచెం కలర్ కూడా మారుతుందన్నమాట. మనం మసాలాలు అయితే మళ్ళీ అది వాడటం లేదు. ఇది గోబీ కొంచెం కలర్ మారాయి కదా, ఇంక మరీ ఎక్కువ కలర్ వద్దు. ఈ కలర్ మైనింగ్ ఉన్నప్పుడే మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. మొత్తం తీసేసుకున్నాను, మరీ ఎక్కువ వేయపడలేదు. ఆల్రెడీ మనం 7 నీళ్ళు వేసి కొంచెం ఉడకబెట్టాం కాబట్టి ఆల్రెడీ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇది కాకపోతే మనం అల్లం పేస్ట్ రెడ్ కలర్ అని అంటే కారం వేయలేదు కాబట్టి కలర్ కొంచెం ఇట్లాగే ఉంటుంది. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అన్నమాట. డీప్ ఫ్రై అంతా అయిపోయాక మళ్ళీ అదే బాండిలో ఆయిల్ తీసేసాక కొంచెం ఆయిల్ ఉంచేసేసి ఇదిగోండి అల్లం, చిన్న ఉల్లిపాయలు చిన్న కచ్చగా కొంచెం పచ్చివాసన వేయదాకా వేయించుకోండి. ఇవి సన్నగా కట్ చేసి ముక్కలు వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక పచ్చిమిరపకాయ, ఇదిగోండి సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం 1 స్పూన్ సోయా సాస్, తర్వాత వచ్చేసి కొంచెం గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ, తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ కూడా 1 స్పూన్ రెడ్ చిల్లీ, తర్వాత దీనికి 1 కప్పు టమాటా సాసు, కొంచెం పచ్చివాసన పోయేదాకా మొత్తం ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసాను. ఇవి కొంచెం వాటర్ పోసాక కొంచెంసేపు ఇలాగే ఉడకబెట్టేసుకుందాం. ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం దాంట్లో ఉప్పు వేస్తున్నాము. దీంట్లో కూడా కొంచెం కారం, తర్వాత వచ్చేసి గరం మసాలా పొడి వేసుకోండి. కొత్తగా మొత్తం కలుపుకున్నాక మనం చేసి పెట్టుకున్న గోబీ మంచూరి అంతా మొత్తం మిక్స్ చేయండి. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడకబెట్టేద్దాం. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత ఆనియన్ కాడలు వేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవాలి. పైన ఆనియన్స్
చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే గోబీ మంచూరియా చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఇలా చేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి, చాలా ఇష్టంగా కూడా తింటారు అసలు.